అమెరికాలో ఉండేవారికి ముఖ్యంగా గ్రీన్ కార్డ్ వచ్చేసిన వారికి ఇక మనకేం ఢోకా లేదు, ఎన్నాళ్ళైనా అమెరికాలో ఉండిపోవచ్చు అనే ఒక ధీమా ఉంటుంది. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే ఒక విషయం మీ ఆలోచనను కంప్లీట్గా మార్చేస్తుంది. ఎందుకంటే ట్రంప్ మొదటి నుంచి కూడా వలసదారుల విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. తన ప్రచారంలో కూడా మాస్ డిపోర్టేషన్ చేస్తానని చెప్పి ముఖ్యంగా హింసాత్మక నేరాలు చేసిన వారిని వదిలిపెట్టను అని గట్టిగా చెప్పారు. సో జనవరిలో తిరిగి పదవిలోకి వచ్చిన తర్వాత ఇమిగ్రేషన్ విభాగాలను మరింత స్ట్రిక్ట్ చేసి ఆ అక్రమ వలసదారులను పట్టుకునే ప్రయత్నాలు వేగవంతం చేశారు. మనమంతా చూస్తున్నాం. అయితే 13 ఏళ్ల వయసులో వియత్నాం నుంచి వచ్చి అమెరికాలో కష్టపడి గ్రీన్ కార్డ్ తెచ్చేసుకొని ఇక్కడే దశాబ్దాలుగా జీవిస్తున్న ఒక వ్యక్తిని డీపోర్ట్ చేసే పరిస్థితి వచ్చేసింది. కారణం అతను చేసిన కొన్ని తప్పులు. సో అతని గ్రీన్ కార్డును రద్దు చేసేశారు ప్రస్తుతానికైతే. ఇప్పుడు మళ్ళీ వియత్నాంకు పంపేస్తారేమో అని అతని కుటుంబం భయపడుతోంది. అమెరికా చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయో, మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ ఒక్క ఉదాహరణ ఇంకా మళ్ళీ గుర్తు చేస్తుంది. వియత్నాంకి చెందిన ఆ వ్యక్తి పేరు హో గుయన్. ఇతను ఒక్లహామాకు చెందినవాడు. 1987 నాటి అమెరిషియన్ హోమ్ కమింగ్ యాక్ట్ కింద 13 ఏళ్ల వయసులో వియత్నాం నుంచి అమెరికా వచ్చేశాడు. అప్పటి నుంచి ఇక్కడే జీవిస్తూ గ్రీన్ కార్డు కూడా సంపాదించుకున్నాడు. కానీ అతని గతంలోని కొన్ని తప్పులు ఇప్పుడు అతని అమెరికా కలను భగ్నం చేస్తున్నాయి. హో గుయన్ గ్రీన్ కార్డు రద్దు కావడానికి కారణం 1990లలో జరిగిన ఇల్లీగల్ గ్యాంబ్లింగ్ కేసు. ఈ కేసులో అతను శిక్ష అనుభవించాడు కూడా. కానీ ఆ శిక్ష పూర్తయిన తర్వాత అతని గ్రీన్ కార్డును రద్దు చేశారు. అతని కుటుంబం, యజమాని అతను ఒక మంచి వ్యక్తిని, నమ్మకస్తుడని చెప్తున్నా కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ అసిస్టెంట్ సెక్రటరీ ట్రిసియా మెక్లాలిన్ మాత్రం హో గుయన్ను సిరీస్ క్రిమినల్, అంటే వరుస నేరాలు చేస్తున్నవాడిగా అభివర్ణించారు. సో అతని పైన తీవ్రమైన దోపిడీ, తుపాకీని అక్రమంగా కలిగి ఉండటం, డ్రంక్ అండ్ డ్రైవ్ లాంటి నేరారోపణలు కూడా ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. సో అమెరికాలో ఒకసారి నేరం చేశారంటే అది సాధారణ నేరమైనా లేదా తీవ్రమైన నేరమైనా సరే దాని పర్యవసనాలు చాలా కాలం వెంటాడతాయి. సో గ్రీన్ కార్డ్ రద్దు కావడమే కాకుండా దేశం నుంచి బయటకు పంపే ప్రమాదం కూడా ఉంది. హో గుయన్ ఇప్పుడు ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ICE కస్టడీలో ఉన్నాడు. అతని కుటుంబం మొత్తం అమెరికాలోనే ఉంది. దశాబ్దాలుగా వియత్నాంలో లేని హో గుయన్ను ఇప్పుడు అక్కడికి పంపేస్తే అక్కడ అతను ఎలా బతుకుతాడు అని కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పాత గ్రీన్ కార్డ్ తిరిగి పొందడానికి అతను ప్రయత్నిస్తున్న ఆర్థిక భారం, చట్టపరమైన చిక్కులతో కుటుంబం సతమతమవుతోంది. అతని కుటుంబం అతనికి పౌరసత్వం లభించేందుకు DNA పరీక్ష కూడా చేయించుకోవాలని చూస్తోంది. అయితే ఈ కేసు అమెరికా ఇమిగ్రేషన్ చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయో స్పష్టం చేస్తోంది. ఒకసారి గ్రీన్ కార్డ్ వస్తే అంతా సేఫ్ అని చాలా మంది అనుకుంటారు. కానీ చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటే గ్రీన్ కార్డ్ ఉన్నా కూడా రద్దు చేసే అధికారం అమెరికాకు ఉంది. ఇది దీర్ఘకాలంగా అమెరికాలో నివసిస్తున్న వారికి కూడా వర్తిస్తుంది. సో నేరాలకు అక్కడ 0 టాలరెన్స్ ఉంటుంది. ఏ చిన్న నేరం చేసినా అది రికార్డులో నిలిచిపోయిందంటే భవిష్యత్తులో కూడా ఎప్పుడైనా మీరు తీవ్రంగా పరిణామాలు ఎదుర్కోక తప్పదు. సో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కాలంలో నేర రికార్డులు లేని వారిని లేదా చిన్న నేరాలు చేసిన వారిని కూడా డిపోర్ట్ చేసిన కేసులు చాలా పెరుగుతూ వస్తున్నాయి. కాబట్టి అమెరికాలో నివసించే ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా వలసదారులు, అక్కడి చట్టాలను పక్కాగా పాటించాలి. చిన్న పొరపాటును కూడా పెద్ద సమస్యలకు దారితీయొచ్చు. సో జీవితాంతం అమెరికాలో ఉండాలనే కలను దూరం చేయొచ్చు. హో గుయన్ కేసు ఇప్పుడు ICE కస్టడీలో ఉంది. అతని కుటుంబం న్యాయపరమైన స్పష్టత కోసం ఎదురు చూస్తోంది. ఈ కేసు అమెరికాలో చదువుకోవాలన్నా, పనిచేయాలన్నా, స్థిరపడాలన్నా ఎంత జాగ్రత్తగా ఉండాలో మరోసారి గుర్తు చేస్తుంది.